తండ్రి హిరణ్యాక్ష! నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి విష్ణువు సంహరించాడు. ఈ సంగతి నీకింకా తెలియదా నాయనా? అయితే నారదుడు చెప్పినది నిజమేనా? నా తండ్రి వద్ద కనుక నేనుంటే ఇలా ఎన్నడూ జరగనిచ్చేవాణ్ణి కాను. అసలు నీవిప్పటిదాకా ఎక్కడున్నావు? నేను కైలాసంలో ఉన్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. దైత్య రాజమాత దితికి జయము. ఏం సమాచారం తెచ్చావు సేనాపతి? దైత్య సామ్రాజ్యంలో అంతా కుశలంగానే ఉంది. మన దైత్య సామ్రాట్టు హిరణ్యకశిపుడు కఠోర తపస్సును ప్రారంభించారు. ఏమిటి? చిన్నాన్న హిరణ్యకశిపుడు తపస్సును ప్రారంభించారా? ఎందుకోసం? నీ తండ్రి వధకై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఈ తపస్సు వల్ల వరాలను సంపాదిస్తే అవి మన శత్రువుల వినాశానికి కారణమవుతాయి. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 దేవేంద్ర, దేవర్షి చెప్పినది నిజమే. ఈ దైత్యుడు తపస్సులో సఫలత సాధిస్తాడు. ఇతడి సఫలత మనకు కలిగే కష్టాలకు కారణమవుతుంది దేవేంద్ర. దీనికి ఏదో ఉపాయం వెతకాల్సిందే. ఇతడి తపస్సును భంగం చేయాల్సిందే. ఎందుకంటే ఒకటి నిశ్చయమే, ఇతడే కనుక సఫలుడైతే మాత్రం అనర్థం జరుగుతుంది. అనర్థం. మీరంతా తమ తమ శక్తులను ప్రయోగించాలి. ఇతన్ని పారద్రోలాలి. ఆ విధంగానే చెయ్యాలి. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ నమః. దేవతలారా, దేవతలారా, అతడి తపస్సును భంగం చేయడానికి మరేదైనా ఉపాయం వెతకాల్సిందే. ఓం బ్రహ్మదేవాయ నమః. మమ్మల్ని రక్షించండి పరమపిత. మమ్మల్ని రక్షించండి పరమపిత, మేము మళ్ళీ సంకట స్థితిలో చిక్కుకున్నాం. పరమపిత, ఇక తమరే మమ్మల్ని ఉద్ధరించగలిగిన వారు. దేవేంద్ర, ఇదంతా ఏమిటి? వేళాపాళా లేకుండా వచ్చి మాకు ధ్యానభంగం కలిగిస్తున్నారే. సృష్టి రచన కార్యక్రమానికి అడ్డు తగులుతున్నారు. ఇదంతా దేవతలైన మీకు శోభస్కరమేనా? అకారణంగా కాదు బ్రహ్మదేవ. కారణం ఉత్పన్నమైనందువల్లనే మేము రావాల్సి వచ్చింది. కారణాలెన్నటికీ సమాప్తం కావు. అయితే మీరు ఇలా మాకు ధ్యానభంగం కలిగిస్తారా? మీ యొక్క కష్టాల నివారణకు, మీ స్వార్థం నెరవేరడానికి సమయం అనేది లేక త్రిమూర్తుల కార్యాలకు అడ్డు తగలడం మీకు దురలవాటైపోయింది. ఇది మీకు ఎన్నడూ తగని పని. ధ్యాన భంగం చేయడము, మీ కార్యానికి అడ్డు తగలటము మా ఉద్దేశం ఎన్నడూ కానే కాదు బ్రహ్మదేవ. మేము మా సమస్యలకు పరిష్కారం అన్వేషించ వస్తాము. దేవేంద్ర,
తమరి సమస్యలకు ఎక్కడా అంతూ పొంతూ కనపడదు. అలా అని మేము వాటికి పరిష్కారం చూపుతూ ఉండాలా? మీ కష్టాలకు సమస్యలకు పరిష్కారం మీకు మీరే అన్వేషించుకోవాలి. మీరు ప్రతిసారి మా వద్దకే సహాయం అపేక్షిస్తూ వస్తారెందుకని? పరమపిత, మేము చెప్పవచ్చినది ఇదే. దైత్యరాజు హిరణ్యకశిపుడు తమ నుంచి వరాలను పొందడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడి ఉద్దేశం ఒకటే, మాపై పగ తీర్చుకోవడం. మేము తమకు నివేదించేదల్లా తమరతనికి వరాల్ని ఇవ్వకండి. అంటే ఇక మేము సృష్టి కార్యాన్ని ప్రకృతి నియమాలను బట్టి కాక తమరిచ్చే స్వార్థపూరిత సూచనలు బట్టి చేస్తూ ఉండాలా? కాదు బ్రహ్మదేవ, మా అభిప్రాయం అది కానే కాదు. అభిప్రాయాలకు అర్థం అనేది మీరు సృష్టికర్తను అడిగి తెలుసుకోవలసిందే. అతడికి తెలియచెప్పనక్కర్లేదు దేవేంద్ర. నిస్సందేహంగా మీరందరూ మాకు ప్రియులే. మేము తమకు హితాన్నే కోరుతాం. కానీ సృష్టిలోని ఇతరులందరూ కూడా మాకు ప్రియమైన వారే. భేదభావాలు, పక్షపాతము చూపించడం మాకు అసంభవం. ఎవరో ఒకరి స్వార్థాన్ని నెరవేర్చే నిమిత్తమై విధి విధానాన్ని, నీతిని, మా సిద్ధాంతాలను మార్చేయడం అనేది జరగని పని దేవేంద్ర. మేమదేది కోరటం లేదు పరమపిత. విధి విధానాన్ని మార్చమని గాని సహాయం చేయమని గాని. మీకందరికీ కావలసింది అది. ఓయ్, ఏ వ్యక్తి తపస్సు చేసినా కూడా అతడి తపస్సుకు ఫలము, ఏవో వరాలు తప్పక లభిస్తాయి. మీరు కోరేది మేము హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వరాదనేగా? అది ప్రకృతి విరుద్ధం కాదా? అది విధి వ్రాతకు ఎదురీత కాదా? ఈ నేలపై పడినటువంటి బీజాన్ని మొలకెత్తనివ్వకపోవడం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదు? ఒక సముద్రం వైపుగా ప్రవహిస్తున్న నదిని ఆపడం ఎవరికైనా సాధ్యమా? మీరందరూ హిరణ్యకశిపుడి తపస్సును భగ్నం చెయ్యడానికి వాయువును, జలాన్ని, అగ్నిని అన్నీ దురుపయోగం చేశారు. కానీ ఫలితం ఏమైంది? ఫలితమల్లా ఇదే. మీ యొక్క శక్తులే మీకు కలిసి రాకుండా పోయాయి. ఏ? ఎందుకంటే శక్తి యొక్క మూల ఉద్దేశం సృజనాత్మకమైనది, వినాశకరం కాదు. మీ అందరి యొక్క శక్తులు వినాశం కలిగించడంలో సఫలీకృతం కాలేదు. మీరంతా మా వద్దకు పరిగెత్తుకొచ్చారు. తమరేగా చెప్పారు బ్రహ్మదేవ, మా సమస్యలకు పరిష్కారం మేమే వెతకాలని. అందుచేత తమ వద్దకు రాకమునుపు మేమే ప్రయత్నించాం. సఫలం కాక తమ వద్దకు వచ్చాం. మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు? హిరణ్యకశిపుని తపస్సు చేయకుండా ఆపలేకపోయారు. నన్ను వరాలనివ్వకుండా ఆపలేరు కదా? అవరోధం కలిగించే నిషేధాత్మకమైన కార్యం శుభకరం కాదు దేవేంద్ర. పరమపిత, మేము ఇదంతా కూడా అనర్థం కలగరాదనే చేశాము. మా అంతటా మేము అవరోధకమైన కార్యాలు చేయదలుచుకోలేదు. తమరప్పుడప్పుడు ప్రసన్నులై అసురులకు వరాలిస్తూ వచ్చారు. వారేమో ఆ వరాల శక్తులను దురుపయోగం చేశారు. ధర్మాత్ములపై అత్యాచారాలు చేశారు. అమాయకులెందరినో హింసించారు. ఆపై స్వర్గంపై ఆక్రమణ చేశారు. ఇంతేకాక అప్పుడప్పుడు త్రిమూర్తులకే కష్టాలు తెచ్చిపెట్టారు. హిరణ్యకశిపుడు కూడా ఇలాంటిది ఏదో చేస్తాడు. అతడు అసుర ప్రవృత్తి లేనివాడు కాడు. ఇది ఆలోచించే మేము అతన్ని తపస్సు నుంచి విముఖుణ్ణి చేయ ప్రయత్నించాము. కానీ విఫలమై ఇక్కడికి వచ్చేసాం. దేవేంద్ర, ఒక అంధకారాన్ని మరో అంధకారంతోనూ, ఒకరి అహంకారాన్ని మరొకరి అహంకారంతోనూ రూపుమాపగలమా? ఆ అంధకారాన్ని పారదోలటానికి వెలుతురు, అహంకారాన్ని తగ్గించడానికి జ్ఞానము అవసరం కాదని అంటారా? బలహీనులు చేసే రోదనం బలహీనతతో పాటే పెరుగుతుంది. దాన్ని అరికట్టాలి అంటే శక్తిని సమీకరించుకోవడం అవసరమవుతుంది. హిరణ్యకశిపుడు దైత్యుడైనప్పటికీ తపస్సు చేసి శక్తిని, వరాలను పొందగలుగుతాడే? మరి మీరు దేవతలై ఉండి కూడా శుభకార్యాల శక్తి వల్ల అధిక శక్తిమంతులు కాలేరా? ఓయ్, దుర్బలులై భీతావహులై ఇతరులను రూపుమాపడం కన్నా స్వయంగా మీరే శక్తిమంతులు ఎందుకవరు? అప్పుడు అతడు మిమ్మల్ని ఎదిరించలేడు కదా. వరాలనేవి తపస్సుకు ప్రతిఫలం వంటివి. మీరే గనక వరాలివ్వడం అనే సంప్రదాయాన్ని సమాప్తం చేసేస్తే
ఇక ఈ ప్రపంచంలో ధర్మానికి తపస్సుకు కూడా మహత్తు ఉండనే ఉండదు. వరాలు మాత్రం హిరణ్యకశిపుడికి తప్పక లభిస్తాయి. మీకు మార్గం లేకపోలేదు. మీరు కూడా ప్రయత్నించండి. మీరు అతని కన్నా ఎక్కువగా లాభం పొందగలరు. స్వామి, హిరణ్యకశిపుడి తపస్సు గురించి తమరు సర్వత్రా చర్చించి చింతించడం చూస్తున్నాం. నేననుకోవడం అతడికి వరాలనిచ్చే ఆలోచన తమరు మానుకోవాలి. నియమాల్లో అపార్థాలు కూడా ఉండవచ్చును. ఇందులో నియమాలతో పాటుగా సిద్ధాంతాలు కూడా ఉంటాయి దేవి. ఆ లెక్కలో మాత్రం ఎన్నడూ అపార్థాలుండరాదు. అలా ఎన్నడైనా జరిగిందా? ఇక భవిష్యత్తులోనైనా జరగగలదా? ఒకటి ఒకటి కలిస్తే 3 4 అవుతుందా? ప్రస్తావన ఎప్పుడు నీతిగా, అది న్యాయసమ్మతము అయి ఉండాలి. మేము నీ ప్రస్తావనను అంగీకరించలేము దేవి. మేము చేసేదంతా పరమేశ్వరునికి, ఆ శ్రీ మహావిష్ణువుకు సమ్మతమైతేనే పాటించగలం. ఒకటి ఒకటి కలిస్తే 3 కాగలదని అపార్థాన్ని మాత్రం మేమెన్నడూ ఆమోదించలేము. ఈ విషయం గురించి ఇంకా వాదించడం అనేది వ్యర్థమే. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ నమః. దేవేంద్ర, ఈ జ్వాలలు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాయి. మనం ఇక పారిపోవలసిందే. ఈ దైత్యుడి తపస్సుకు భంగం కలిగించేందుకు ఏదో ఉపాయం చెప్పండి. ఓం బ్రహ్మదేవాయ నమః. నేను ఈసారి ఎటువంటి ఉపాయం చెబుతానంటే మెగదేవా, ఈ దైత్యుడిక తన తపస్సును మానుకోవడం తప్ప ఏమీ చేయలేడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. అసుర మహారాణి కయాదుకు జయము. అసుర మహారాణి కయాదుకు జయము. సేనాపతి దుందువీనినాదా, నీవిక్కడికి ఎందుకొచ్చావు? మా సైన మందిరానికి రాగలిగే దుస్సాహసం ఎలా చేశావు? చెప్పు, అంతటి అవసరం ఏమొచ్చి పడింది? ఎందుకు మా సైన మందిరానికి రావాల్సి వచ్చింది? దుస్సాహసం చేయడం నాకు సాధ్యమే కాదు మహారాణి. నన్ను స్వయంగా మహాబలి హిరణ్యకశిపులే ఆజ్ఞనిచ్చి తమ సేవకని పంపారు. అసుర మహారాజు నిన్నిక్కడికి పంపించారా? ఆయన ఇక్కడికి ఎందుకు పంపుతారు? అసుర మహారాణి, అసుర రాజు గారి తపస్సు సఫలమైపోయింది. బ్రహ్మదేవులు ఆయనకు కోరిన వరాలనిచ్చారు. స్వామికి కోరిన వరాలు లభిస్తే మరి ఇప్పటిదాకా ఆయన ఇక్కడికి తిరిగి రాలేదే? వారు సంతోషం కలిగే ఈ శుభ సమయంలో తమరు తనతో ఉండాలని కోరారు మహారాణి. అందువల్లే నన్ను ఆజ్ఞాపించారు. నేను శీఘ్రమే మిమ్మల్ని తన వద్దకు చేర్చాలట. సేనాపతి, నేనీ పరిస్థితిలో ఈ భవనం వదిలి నీ వెంట ఎలా రాగల్లో ఏమో. మహారాణి, అసుర రాజుకు ఆ బ్రహ్మదేవులు వరంగా ఒక విమానం ఇచ్చారు. ఆయన ఆ విమానాన్ని తమన్ని తీసుకురమ్మని పంపారు. దానిలో ఆయన వద్దకు శీఘ్రంగా చేరగలరు. మహారాణి, నేను మా స్వామి ఆజ్ఞను పాటించకపోతే, మీరు లేకుండా ఒక్కడనే ఆయన దగ్గరికి వెడితే ఆయన తన క్రోధాన్ని నాపై కురిపిస్తారు. దాంతో నా ప్రాణాలు పోతాయి. మహారాణి, నా ప్రాణం కాపాడండి.
నాపై దయ చూపండి, కృప చూపండి నాపై మహారాణి. నాతో నీవు ఇంతగా చెప్తున్నావు, మా స్వామి నిన్ను పంపించారంటున్నావు. మరైతే సరే, పద, నీతో వస్తాను. దేవేంద్ర, నీవు నా పట్ల నీచంగా ప్రవర్తించావు, దురాగతం చేశావు, మోసం చేశావు నన్ను. దుష్టుణ్ణి నేను కాను కయాదు, దుష్టుడు నీ పతియే, ఆ హిరణ్యకశిపుడు. అతడికి భార్యవైన నీవు ఇక ఎక్కువ కాలం జీవించి ఉండజాలరు. రక్షించండి, రక్షించండి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ స్వామి, నమః. ఓం ప్రాణనాథ, బ్రహ్మదేవాయ నమః. స్వామి, ఓం స్వామి. బ్రహ్మదేవాయ నమః. దుష్ట హిరణ్యకశిప, నీవు గనక వెంటనే నీ తపస్సు మానుకోకపోతే నేను గర్భవతి అయిన నీ భార్యను ఇప్పుడే సంహరించేస్తాను. ఇక ఆమెతో పాటుగా నీకు కలగబోయే సంతానం కూడా ఇక్కడే సమాప్తమైపోతుంది. స్వామి, ప్రాణనాథ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, తమరి సమక్షంలో ఈ దుష్ట దేవేంద్రుడు గర్భవతి నాపై అత్యాచారం చేస్తున్నాడు. తమరేమో ఇదంతా సహిస్తున్నారు, మౌనంగా కూర్చున్నారు. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, తమకు తమ తపస్సు గురించి పట్టినట్టుంది, నేను కాదు. నన్ను ఈ దుష్టుడి బారి నుంచి కాపాడండి స్వామి. స్వామి, ఓసి కయాధు, నీ ఈ రోదన, నీ విలాపాల ప్రభావం అటు నీ భర్త మీద కలగదు, నా మీద ఉండదు. ఓరి దుష్టుడా, నీవు దేవతలకు రాజువు కదా, ఇటువంటి అధమమైన పని చేస్తున్నావే. వదిలిపెట్టు నన్ను. నిన్ను గనుక వదిలిపెడితే నా స్వర్గం నాకు దక్కదు కదా. ఆ స్వర్గం మీది లోభంతో ఇటువంటి ఘోర కృత్యాలు చేస్తావా? స్వామి, ఓం బ్రహ్మదేవాయ నమః. నారాయణ నారాయణ. రక్షించండి దేవర్షి, దేవేంద్ర. రక్షించండి. దేవర్షి, తమరు ఇక్కడికి వచ్చారే? అవును దేవేంద్ర, దుష్టుడెప్పుడు అనుకుంటాడు తన దుష్కర్మలను ఎవరూ గమనించరని. కానీ అలా జరగదు దేవేంద్ర. కార్యం ధర్మమైనా లేక అధర్మమైనా అది తన ఉనికి గురించి ఎలుగెత్తి చెబుతుంది. అది తన నగారా ముందుగానే మోగిస్తుంది. దేవర్షి, తమకు బహుశా తెలియదేమో. దేవేంద్ర, నాకంతా పూర్తిగా తెలుసు. నాకిది కూడా తెలుసు. కొద్ది సమయం క్రితమే పరమపిత బ్రహ్మదేవులు తమకు ఎంతో నచ్చ చెప్పారు. అంధకారం వల్ల అంధకారం దూరం కాజాలదని. కానీ ఆయన ఇచ్చిన జ్ఞానమంతా బూడిద పాలైనట్టుంది. తమరు సిగ్గు లేకుండా ఒక అసహాయురాలు గర్భవతి అయిన స్త్రీపై అత్యాచారం చేయబూనుకున్నారే. ఈమె హిరణ్యకశిపుడి భార్య దేవర్షి. హిరణ్యకశిపుడు దుష్టుడే, దైత్యుడే, అధముడే. కానీ మీ మాటేమిటి దేవేంద్ర? ఆ హిరణ్యకశిపుడు తమ కులంలోని ఏ స్త్రీనైనా అవమానించాడా? మరి మీరు అతడి భార్యను వధించడానికి పూనుకున్నారే. నారాయణ నారాయణ. తమరు అధములే దేవేంద్ర, తమరు దుష్టులే. ఏ దుష్టుడైనా సరే ఇంత కష్టం ఎప్పుడూ కలిగించడు. ఎవరైనా అధముడు ఒక ధర్మాత్ముడి వేషంలో కష్టపెట్టినట్టుగా. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవర్షి. శత్రువు భార్యను చంపితేనే దేవతలకు హితం కలుగుతుంది. ఇందులో ఎలాంటి దుష్టత్వం, ఎందుకు సిగ్గుపడాలి? తమరి వివాదం చేయకపోతేనే మంచిది కాగలదు మునివర్య. నేనిప్పుడే ఈమెను సంహరించేస్తాను. దేవేంద్ర, కయాధును సంహరించే ముందుగా తమరు నన్ను సంహరించాల్సి ఉంటుంది. నాకిది చాలా బాగా తెలుసు. తమరు నన్ను సంహరించేంత సాహసం ఎన్నడూ చేయలేదు. దేవర్షి, తమరు దేవతల హితం యోచించకుండా దైత్యుల హితం ఎప్పటి నుంచి కోరుతున్నారు? దేవేంద్ర, న్యాయము నీతి దీనజనుల పక్షమే వహిస్తాను. వారు దైత్యులు కాని లేదా దానవులు కాని ప్రస్తుతం కయాధు పట్ల
అన్యాయ అవినీతి ప్రవర్తన జరుగుతోంది. దీన్ని నేనెంత మాత్రం చూడలేను. తమరు కయాదును విడవకపోతే నాదేగాక పరమపిత బ్రహ్మదేవుల ఆ శ్రీహరి విష్ణువు కోపానికి తమరు గురికాగలరు. తమరింక స్వర్గాన్ని శాశ్వతంగా దీని ఫలితంగా కోల్పోతారు. కయాధు, నీవిక ఇంద్రుణ్ణి ఇతర దేవతలను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఇక నీ కష్టాలు తీరాయి. రా, నా వెంటరా. ఎక్కడికి దేవర్షి? నా ఆశ్రమానికి. నీకు పుట్టబోయే పుత్రుడు జన్మించేదాకా అప్పటి వరకు నీవు నా ఆశ్రమంలో ఉండు. కళ్యాణమస్తు. ప్రణామం దేవి. కయాధు, నీవిక్కడ నిర్భయంగా ఉండవచ్చును. నీకిక్కడ ఎలాంటి బాధలు, ఎటువంటి కష్టాలు ఏమీ ఉండబోవు. కష్టాలా? దేవర్షి, ఇలాంటి దివ్యమైన ఆనందమయ వాతావరణంలో కష్టాలనేవి ఎన్నడూ ప్రవేశించనే లేవు కదా. హృదయం ఎంతో పులకిస్తుంది, మనసుకు ఎంతో హాయిగా ఉంది భక్తిమయ వాతావరణంలో. ఇలా దివ్యమైన ఇంత అద్భుత వాతావరణం జీవితంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను. మనస్సుకు శాంతి అనేది ప్రతి ఒక్కరికి చరమ అంతిమ లక్ష్యం అవుతుంది దైత్యరాణి. రా. మీరంతా చూస్తుండగా కయాదు ఎక్కడికి వెళ్ళింది? మాయమైపోయిందా? ఆకాశంలో ఎగిరిపోయిందా? గాలిలో కలిసిపోయిందా ఏమిటి? ఆమె పరిస్థితి తెలుసా? గర్భవతి రా, ఆమె గర్భవతి. ఆమె తనంతట తానే కదలగలిగే స్థితిలో ఉందా? మీకేం సిగ్గులేదా? చెప్పిందంతా విన్నాక కూడా ముఖాలు వేళ్లాడేసుకొని ఎక్కడ వాళ్ళక్కడే నిలబడిపోయారే. వెళ్ళి వెతకండి కయాదును. హోళిక, హోళిక, నీవెక్కడైనా నీ వదిన కయాదును భవనంలో చూసావా? లేదు మాత, నేను కూడా ఆమెను వెతుకుతూనే ఉన్నాను. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మూర్ఖురాలిలాగా ప్రశ్నలు అడక్కు. ఆమె ఎక్కడికి వెళ్ళిందన్న విషయం నాకే గనక తెలిసి ఉంటే నేను నిన్నెందుకు ఆ ప్రశ్న అడుగుతాను? వెళ్ళి నీవు ఆమె ఎక్కడుందో వెతుకు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో అభాగ్యురాలు. ఎక్కడికి వెళ్తున్నావు హోళిక? వెళ్లే వారిని ఆపి ప్రశ్నించడం అశుభం కాగలదు సేనాపతి. వెళ్ళని ఆమెను. నన్నెందుకు పిలిపించారు మాత? నా ముఖాన కోతలాడుతున్నాయి చూస్తావని. మీకు కోపం వచ్చినట్టు. సరిగ్గా చెప్పావు, నాకు కోపమే వచ్చింది. మీ కోపం నాపై ఎందుకని? ఎందుకంటే నీవి రాజ్యానికి సేనాపతివి. మా హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్లే ముందుగా నీకిక్కడి బాధ్యతలు ఒప్పగించి వెళ్ళాడు. బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాను. నా కోపాన్ని పెంచక దుందుభి. తమ బాధ్యతలు నిర్వర్తించే వారి లక్షణాలేమైనా ఇలాగే ఉంటాయా? వీరుడు పరాక్రమవంతుడు అనిపించుకున్న సేనాపతి ఉంటూ ఉండగా కుటుంబ స్త్రీలకు రక్షణ లేకపోవడం బాధ్యతాయుత ప్రవర్తన అనిపించుకుంటుందా? నీ సామ్రాట్ యొక్క భార్య నా పుత్రవధువు. నీకు మహారాణి కయాదు ప్రస్తుతం ఎక్కడా మహల్లో కనిపించటం లేదు. మహారాణి మహల్లో లేదా? ఎందుకు లేదంటే నీవు యోగ్య సేనాపతివి, యోగ్య అంగరక్షకుడివి కావు గనక. యోగ్యులైన అంగరక్షకులు లేకుంటే ఇక భక్షకులే గుమిగూడుతారు. రక్షణ లేదన్న భయం మరింత భయానకమవుతుంది సేనాపతి దుందుభి. దైత్యమాత, మీరు నన్ను అవమానిస్తున్నారు. అలాగా? అయితే ఇప్పుడు నీకు రాజ్యాన్ని రాజకుటుంబాన్ని కాపాడడం కన్నా నీ మాన మర్యాదలు ముఖ్యమైపోయాయా?
మాన మర్యాదలే ముఖ్యమనుకునే వారికి తమ కర్తవ్యమే అన్నిటికన్నా ప్రియమైనది. కానీ నాకు చింత కలిగించే విషయం వల్ల నీ కర్తవ్యహీనతయే. తన రాజ కుటుంబాన్ని రక్షించలేకపోయిన సేనాపతి ఇక తన సంపూర్ణ రాజ్యాన్ని ఎలా రక్షించగలుగుతాడు? దైత్యమాత, తమను నన్నే తప్పుపడుతున్నారా? వెళ్ళు, నీవు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక భవిష్యత్తులో నీ అప్రియ ముఖారమిందని నాకు చూపించవద్దు. చాలు, ఇంతకన్నా ఎక్కువ అవమానం నేను సహించలేను. నాకు ఏమాత్రం ఇష్టం లేదు నీవు ఇలా అవమానం సహిస్తూ పడి ఉండటం. వెళ్ళిపో. ఓం హరి 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 ఓం హరి ఓం హరి 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 ఓం హరి ఓం హరి హరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియ భక్తులారా, దేవతల బాధ్యత ప్రతి ఒక్కరిని రక్షించి పాలించి వారికి శుభం చేకూర్చడమే. పరాత్పరుడు శ్రీ మహావిష్ణువు ప్రపంచాన్నే పరిపాలిస్తారు. ఏ ప్రజలైతే ఆయన నామస్మరణ కావిస్తారో భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు వారి భక్తి వల్ల ప్రసన్నులై వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు. మరి భగవంతుడి రక్షణ పొందాలంటే భక్తుడిలో కూడా కొన్ని సుగుణాలుండటం అవసరమే కదా? ఎంతో అవసరమే. భక్తుడికి భగవంతుడికి గల సంబంధం అనుపమానమైంది. ఎవరైనా సరే హింసకు, ద్వేషానికి, క్రోధానికి దూరంగా ఉంటూ దయ, దానం, ధర్మం మొదలైన దైవిక గుణాలతో జగతిలో శాంతి సౌఖ్యాలను అభివృద్ధి చేస్తారో వారికే భక్తులు కాగలిగిన అర్హత ఉంటుంది. అలా ఎవరికైనా భక్తులు కాగలిగిన అర్హత ఉంటే వారికి తమ భక్తి ద్వారా భగవంతుణ్ణి పిలవగలిగిన పటిమ కూడా ఉంటుంది. భక్తులు ధర్మాన్ని పాటించటం కూడా అవసరమే అవుతుంది కదా దేవర్షి? అవును. ధర్మానికి అర్థమేమంటే ధారణ చేయడం, మంచి ఆలోచనలను, మంచి గుణాలను లోకహితానికై వినియోగిస్తూ వాటిని ఆచరించడమే ధర్మం అనిపించుకుంటుంది. మరి కర్తవ్యమో? ధర్మము, నీతి, న్యాయం, ఇతర దైవిక గుణాలను అనుసరించి ఆచరిస్తూ ఉన్నవారంతా ఎటువంటి కార్యాన్ని చేసినా కూడా దాన్నే కర్తవ్యం అంటారు. ఉదారులైన వారే ఇదంతా చేయగలరు. కఠోరులు, నిర్దయులు అటు ధర్మాన్ని పాటించలేరు, కర్తవ్యము అంతే. ఏ వ్యక్తి ఉదారుడో అతడే ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని కూడా నెరవేర్చగలడు. ఉదారులు కాని వారెవరైనా వారి వల్ల ధర్మము, వారి కర్తవ్యము రెంటికి అధోగతి పడుతుంది. ఉదార గుణం ఇంకా అభివృద్ధి అయితే ఇక ధర్మం, దాంతో కర్తవ్యం రెండిటి మార్గము సుగమమవుతుంది. అనేక ధర్మాత్ములు, సత్పురుషులు కూడా ఉదార గుణాన్ని ఆచరించి ధర్మాన్ని, తమ కర్తవ్యాన్ని పాటించారు. దేవర్షి, తమరిని ప్రశ్నలు అడిగి తమరినెంతో కష్టపెట్టానేమో. లేదు దైత్యరాణి, నిజం చెప్పాలంటే నీవీ ప్రశ్నలను నీ గర్భంలోని శిశువు యొక్క ప్రేరణ వల్లనే అడుగుతున్నావు. అంటే ఈ శిశువు తమరు చెప్పింది వింటూ తమరిచ్చిన జ్ఞానాన్ని కూడా పొందాడన్నమాట. దైత్యరాణి, ఈ శిశువు సామాన్యుడు కాడు సుమా. దైవిక గుణాలతో నిండిన తేజస్వి అవుతాడు. ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం హరి ఓం హరి హరి
పతి పరమేశ్వరాయ నమో నమః. ఏం దేవి, నేడు నీ ముఖారవిందంపై జిజ్ఞాసాభావం గోచరిస్తోందే? నీ ముఖం చూస్తుంటే నీవేదో తెలుసుకోగోరుతున్నట్లుగా ఉంది. అవును ప్రభు, నేను తమర్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తమ పరమభక్తుడు నారదుడు బహుకాలంగా కైలాసానికి రావటం లేదే? ఏదైనా విశేష కారణమా? అవును దేవి, ఈ మధ్య అతడి సంచారానికి విరామం ఏర్పడింది. తన స్వభావానికి విరుద్ధంగా అతడు ఒకే స్థానంలో కట్టుబడిపోయాడు. ఎందుకు జరిగిందలా? అది ఆయన లోకహిత, లోక కళ్యాణ భావనల కారణంగానే. ఆ భావన ఉండడం వల్లనే ఎప్పుడూ పనులు చేస్తూనే ఉన్నారే. కానీ ఈ మాట ఏం విశేషం జరిగిందో ఆయన ఒకే చోటు కట్టుబడి ఉండడానికి, ఆయనను కట్టి పడవేసి అలా ఉంచగలిగినట్టిది ఎవరో ఏమో. ఎక్కడ ఉందా స్థలం ఆయన ఉంటున్నది? ప్రస్తుతం ఆ స్థలము, ఆ వ్యక్తిని గురించి వెల్లడించడం ఉచితం అనిపించుకోదు దేవి. సమయం వచ్చినప్పుడు పూర్తి నిజం నీవే తెలుసుకుంటావు.